సమంత హీరోయిన్‌గా నటించిన 'మా ఇంటి బంగారం' టాలీవుడ్‌లో ఫస్ట్ 100 క్రోర్స్ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఈ రికార్డ్ తెలిసిన సమంత రియాక్షన్ వైరల్‌గా మారింది. బేబీ బంప్‌తో ఉన్న సమంత ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు. అక్కడ తన హస్బెండ్ రాజ్ నిడుమోరు ఐప్యాడ్‌లో 'మా ఇంటి బంగారం 100 క్రోర్స్' పోస్టర్‌తో శామ్‌ని సర్ప్రైజ్ చేశాడు. ఆ పోస్టర్ చూసి శామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నవ్వేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ శామ్ రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందులో ఏముంది అంటే, 'మా ఇంటి బంగారం' రిలీజ్‌కి ముందు నేనొక విషయం గురించి తీవ్రంగా ఆలోచించినట్టు నాకు గుర్తుంది. అసలు జనాలు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారా? ప్రజలకు చేరుతుందా? ఈ సినిమా ఒకటి ఉందని వారికి తెలుసా? అని నా స్నేహితుడు ఒక బీ సెంటర్‌లోని ఎగ్జిబిటర్‌కి ఫోన్ చేశాడు. నేను వింటున్నానని అతనికి తెలియదు. నా ఫ్రెండ్ అడిగాడు, "మా ఇంటి బంగారం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఎంత వసూలుతో ప్రారంభమవుతుందని అనుకుంటున్నారని?" అడిగాడు. ఆ ఎగ్జిబిటర్ ఏమాత్రం ఆలోచించకుండా, "ఒక హీరోయిన్ సినిమాను ఎవరైనా ఎందుకు చూస్తారు? ఆమె ఒక పెద్ద హీరో సినిమాలో నటిస్తే పర్వాలేదు. ఆమె గ్లామర్ వల్లే ప్రజలకు తెలుసు. కానీ ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాన ఎవరు వస్తారు? ఎవరు రారు?" అని చెప్పాడు. మా ఇంటి బంగారం విడుదలకు ముందున్న అభిప్రాయం ఇది. సో ఎవరైనా ఒక సాహసం చేయడానికి సిద్ధపడినప్పుడే నిజమైన మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా సార్లు ఆ సాహసాలు ఫలించవు. అప్పుడప్పుడు అవి సక్సెస్ అవుతాయి. మా విషయంలో ఇది ఫలించింది. మరి ఇది ఒక గొప్ప మార్పుకు నాంది అవుతుందని నేను ఆశిస్తున్నాను. వచ్చేసారి ఎవరైనా బి లేదా సి సెంటర్‌లో ఎగ్జిబిటర్స్‌కి ఫోన్ చేసి లేడీ ఓరియెంటెడ్ మూవీ గురించి అడిగితే సమాధానం వెంటనే కాదు అని రాకూడదని నేను ఆశిస్తున్నాను. బహుశా చూద్దామని చెప్పవచ్చు. ఎందుకంటే నిజం ఏమిటంటే మనకి ఎప్పటికీ నిజంగా తెలియదు కాబట్టి అంటూ పోస్ట్ చేశారు సమంత.